నేను ఇంటర్ కోర్స్ చేస్తే విజయసాయి రెడ్డికి ఆ బిడ్డ పుట్టాడని మీకు డైరెక్ట్ గా చెప్పేసినప్పుడు మీరు అడగలేదా ఏంటి విజయసాయి రెడ్డితో నీకెట్లా నీ తండ్రి వయసు అయింది 68 ఏళ్ళు 69 ఏళ్ళు వయసు అయింది మీ వైఫ్ అంతా కలిపి 35 ఏళ్ళు నాకు తెలిసి మీరు 42 అంటున్నారు 37 ఏళ్ళు సో ఇంత సగం డబుల్ ఆమె అదే అడిగాను అంటే అప్పటికే 2020లో తనకు విశాఖపట్నంలో జాబ్ వచ్చింది. 2021 నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను, ఆమె వైజాగ్ లో జాబ్ చేస్తా ఉంది. నేను ఎవ్రీ వీక్ తన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళేవాడిని, అక్కడికి వైజాగ్ వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పటికే సుభాష్ రెడ్డి సార్ పరిచయం ఆయనకు, నాకు కూడా పరిచయం చేసింది 2021. నేను అప్పటికి 4 సార్లు కలిశాను కూడా సార్ని, నేను అమెరికా వెళ్లే లోపల 4 సార్లు కలిశాను కూడా. సో సార్ నాకు మంచి హెల్దీ వాతావరణంలో పరిచయము, నేను కూడా సార్కి పరిచయము. సో నేను ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు చూడలేదు, తను కూడా తప్పుడు ఆలోచన ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నాకు. కానీ సార్ నాకు ఏమంటారు అమెరికాకి వెళ్ళేటప్పుడు కొంత హెల్ప్ కూడా చేశారు, ఫైనాన్షియల్ కాదు, మామూలు డాక్యుమెంటేషన్ విషయంలో, నా స్కాలర్షిప్ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో స్టిల్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్యలో ఈ అమెరికా ఈ 2 నెలలు 22-23 అమెరికాలో ఉంది కదా, ఈ మధ్యలో 2 సార్లు వచ్చాను. ఈ 2022లో 2 సార్లు వచ్చాను, 23లో రాలేదు, 2022లో 2 సార్లు వచ్చాను, రప్పించారు నన్ను. 2020 నేను జనవరిలో వెళ్తే సెప్టెంబర్లో 1 వీక్ కోసం రప్పించారు ఇక్కడికి, బలవంతంగా రప్పించింది శాంతి. తనే టికెట్ బుక్ చేసి బలవంతంగా రప్పించింది ఇక్కడికి. మనం విల్లాగా ఉంటున్నాము, దాంట్లో మనకు డిస్కౌంట్ లో విజయసాయి సార్ ఇప్పిస్తున్నారు. దాంట్లో అది 3-4 కోట్లు ఉంటుంది, కానీ కొద్దిగా డిస్కౌంట్ లో మనకు 2.5 crores లో వస్తుంది. దాంట్లో నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. పిలిపించింది, ఒక 1 crore ప్యాకెట్ బ్యాగ్ మోయించింది వైజాగ్ లో, ఎవరి దగ్గర బిల్డర్ దగ్గర పోయి తీసుకురామంటే తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ బుక్ చేసింది, శంషాబాద్ లో దిగాను. పక్కనే సార్ ఇల్లు ఉంటుంది, విజయసాయి సార్ ఇల్లు, ఇంటికి వెళ్ళింది. అక్కడ సునంద మేడం ఉండే, ఒక ప్యాకెట్ ఇచ్చింది. శాంతి చెప్పింది నాకు దాంట్లో ఒక 60 లక్షలు ఉంటుంది. మేడం కూడా బ్యాగ్ చూసుకుంటే ఓపెన్ చేసి బ్యాగ్ చూశాను, అమౌంట్ ఉంది, కౌంట్ అయితే చేయలేదు, అమౌంట్ ఉంది చూశాను. బ్యాగ్ తీసుకుని బై కార్ మళ్ళా వైజాగ్ వెళ్ళి శాంతికి ఇచ్చేసాను. విల్లా కొన్నది వైజాగ్ లో, విజయవాడలో విల్లా కొన్నా. ఎక్కడండి? తాడేపల్లి. ఏది మన జగన్ గారి ఇంటి వెనకాల తాడేపల్లిలో, అది ఏమంటుందండి, కుంచనపల్లి ఆ ఏరియాలో, అంటే కేఎల్ యూనివర్సిటీ పక్కన. ఓకే, ఆ డబ్బులు విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఇచ్చారు మీకు క్యాష్? అంటే శాంతి గారు పంపించారు నాకు, ఎవరికి ఇచ్చారు నాకైతే నా భార్య ఏదైతే చెప్పిందో అక్కడ పోయి తీసుకురా సార్, అక్కడ పోతే బ్యాగ్ ఇచ్చి తీసుకొని వచ్చి శాంతి. విజయసాయి రెడ్డి గారి వైఫే ఇచ్చారు? అవును, సునంద రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్ శంషాబాద్ లో తీసుకొచ్చి శాంతికి ఇచ్చాను. నన్ను పిలిపించిన రిజిస్ట్రేషన్ ఇచ్చాను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు అప్పుడు. అంటే నా పేరు అంటే మా ఇద్దరి పేరు మీద ఏం జరగలేదు. ఏదేదో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, నేను వెళ్ళిపోయాను. కానీ ఆ వచ్చినప్పుడు ఆ 1 వీక్ లో శాంతితో నేను ఫిజికల్ ఇంటర్ కోర్స్ జరిగింది. 1 వీక్ వచ్చాను కదా అమెరికా నుంచి, రప్పించారు టికెట్లు. నేను వెళ్ళిన కొన్ని రోజులకే శాంతి అన్నది ఐఎమ్ కన్సీవ్డ్ అనేది. కొన్ని రోజులకు కన్సీవ్డ్ అంటే ఓకే, కన్సీవ్డ్ మంచిదే కదా, ఉండని అన్న. కానీ నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఈ డేట్ చూసారా, ఎల్ఎంపీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అప్పటికే జూలై 28కి అమ్మాయి కన్సీవ్డ్. అంటే నేను ఆ 1 వీక్ వచ్చేసరికి తనతో ఫిజికల్ రిలేషన్ జరిగేటప్పటికే తన కడుపులో 2 months బేబీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. అంటే 8 weeks బేబీ, 2 months అంటే 8 weeks బేబీ. అది నాకు తెలియదు. సో నాకు మొన్న జనవరిలో తెలిసింది. అందుకే మీరు చూడండి, నేను సెప్టెంబర్లో వస్తే బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. సెప్టెంబర్లో వచ్చాను, బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. నా లెక్కను చూస్తే అది 7 months, ఈ లెక్కను చూస్తే అది 9 months. సో నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నికల్ ఈ రిపోర్ట్ తీసినప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి ఈ రిపోర్ట్ తీసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆ బేబీ నా బేబీ కాదు, టెక్నికల్ గా అక్కడ డౌట్ వచ్చింది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే శాంతిని, అమ్మ ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పు, ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజ్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియకపోతే, రేపొద్దున ఆ బేబీకి నిజమైన తండ్రి ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆ బేబీ నా దగ్గరకు వస్తే మళ్ళా ఒక 10 ఏళ్ల తర్వాత, డాడీ నువ్వే మా అమ్మకి హస్బెండ్వి, నువ్వే నాకు తండ్రివి అని వస్తే నేనేం చేయాలి? అప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నా ఆడపిల్లలకు ₹1-5 సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, టెక్నికల్ గా లీగల్ గా ఐ కెనాట్ ఆన్సర్. అంటే నిన్న మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి, శాంతి గారు విజయసాయి రెడ్డి గారి ఆ బిడ్డకు భర్త అయి ఉంటాడు అనడానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఆడపిల్ల ఉంది కాబట్టి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు. అది శాంతి చెప్పింది. చెప్పండి మీరు కంటిన్యూ చేయని చెప్తాను.